నమస్తే, వెల్కమ్ టు టార్గెట్ కెరీర్స్. సో ప్రతి విద్యార్థి డాక్టర్ అనుకోవాలనుకునే కళ అయితే ఇక్కడున్న లిమిటేషన్స్ కానీ మార్క్స్ కానీ ఆర్థిక పరంగా కానీ చేయలేని వారికి అబ్రాడ్లో ఎంబీబీఎస్ అనేవి ఒక వరంగా కనిపిస్తూ ఉంటుంది. సో అబ్రాడ్లో ఎంబీబీఎస్ చదవాలనుకునే మన దేశ విద్యార్థులకు తక్కువ ఖర్చుతో అలాగే ఎంసీఐ మరియు WHO నుంచి అప్రూవ్ చేయబడిన విదేశీ మెడికల్ యూనివర్సిటీస్లో 8 years నుంచి ఎంతోమంది విద్యార్థులకు మెడిసిన్ కన్సల్టెన్సీ కల్పిస్తుంది. సో ఎంబీబీఎస్ పూర్తి చేయాలంటే ఎలాంటి విషయాల్లో అవగాహన ఉండాలి, విదేశాల్లో ఎంసీఏ స్క్రీనింగ్ టెస్ట్ ఎలా ఉంటుంది, ఈ విషయాలను మనకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి యాపిల్ అకాడమీ కన్సల్టెన్సీ డైరెక్టర్ నర్సారావు గారు మనతో పాటు ఉన్నారు. సో వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సో హలో అండి. హలో మేడం. సో అబ్రాడ్లో ఎంబీబీఎస్ చేయాలనుకునే వాళ్ళకి అట్లాంటి స్టూడెంట్స్ని మీరు చాలామంది అబ్రాడ్కి పంపించారు. సో అడ్మిషన్ టైంలో పేరెంట్స్కి కానీ స్టూడెంట్స్కి కానీ మీరు గైడ్ చేసే విధానం ఎలా ఉంటుంది? ఫస్ట్గా మేడం మా సంస్థ గురించి కొన్ని విషయాలు మేము తెలియపరచుకుందాము. మాది అకాడమీ మేము స్థాపించి 8 సంవత్సరాలు అవుతుంది. గత 6 years నుంచి మేము అనేక స్టూడెంట్స్ని కజకిస్తాన్ ఈ 3 కంట్రీస్ని మేము ఎంచుకున్నాం అనమాట. ఈ కంట్రీస్లో మా స్టూడెంట్స్ మోర్ దెన్ 250+ స్టూడెంట్స్ కరెంట్లీ చదువుకుంటున్నారు ఈ 3 కంట్రీస్లో. అయితే మేజర్గా మేము ఒక లాస్ట్ 6 yearsలో ఫస్ట్ మేము ఏం చేసామంటే జార్జియాకి అధిక మందిని పంపించాము. దాని తర్వాత ఫిలిప్పీన్స్ అండ్ కజకిస్తాన్. ఫస్ట్ రీజన్ ఏంటంటే ఈ దేశంలో ఫస్ట్ విద్యార్థులకి సేఫ్టీ అండ్ సెక్యూరిటీ, తర్వాత వాళ్ళ ఎడ్యుకేషన్ సిస్టమ్ని బాగా మేము తరోగా రీసెర్చ్ చేసాం. ఏ యూనివర్సిటీని మేము ఎంచుకున్నా సరే ఫస్ట్గా నేను ఆ యూనివర్సిటీకి వెళ్ళి ఆ యూనివర్సిటీ ప్రొఫెసర్స్ని, ఆ యూనివర్సిటీ క్లినికల్ రొటేషన్స్ని మొత్తం నేను కనుక్కొని దాని తర్వాతనే మేము ఆ యూనివర్సిటీని మా ప్రోగ్రాంలో మా లిస్ట్లో పెట్టుకొని మేము చేస్తాం. అయితే ఈరోజు మా స్టూడెంట్స్ ఎవరైతే జార్జియా, ఫిలిప్పీన్స్ అండ్ కజకిస్తాన్లో చదువుకుంటున్నారో వాళ్ళందరూ పేరెంట్స్ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. మెయిన్ రీజన్స్ వచ్చేసి ఇవన్నీ ఎంసీఐ అప్రూవ్డ్ ఇన్స్టిట్యూషన్స్, అలాగే ఈ ఇన్స్టిట్యూషన్స్ అన్నీ WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్స్ అప్రూవ్ చేసింది. అయితే మనము కొంచెం ముందుకెళ్లే ముందు మేము ఏమి చెప్దామనుకుంటున్నామంటే పేరెంట్స్కి ఈ యూనివర్సిటీస్లో మీరు అడ్మిషన్స్ తీసుకుంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే మీకు యూరోపియన్ ఎడ్యుకేషన్ సిస్టంలో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ కజకిస్తాన్ అయినా సరే, తర్వాత జార్జియా అయినా సరే, ఫిలిప్పీన్స్ వచ్చి కంప్లీట్ US ఎడ్యుకేషన్ సిస్టంలో వాళ్ళ కరికులం ఉంటుంది. బిఫోర్ వి గో హెడ్ మనం ఒక ఏవి చూద్దామండి జార్జియా గురించి. సో సార్, నార్మల్గా ఎంబీబీఎస్ చేయడం అంటేనే ఫినాన్షియల్గా కూడా బాగా ఉండాలి, అప్పుడే అది పాసిబుల్ అవుతుంది అని చెప్పి అనుకుంటారు. కానీ తక్కువ ఖర్చుతో ఈ ఎంబీబీఎస్ని, ఆ ఎడ్యుకేషన్ని, ఆ 4 years వాట్ ఎవర్ దానికి ఉన్నటువంటి డ్యూరేషన్ని కంప్లీట్ చేయాలంటే అది కూడా అబ్రాడ్లో ఎట్లా అంటారు? మేడం, ఇప్పుడు చాలా మందికి ఒక అపోహ ఉంది అనమాట. ఎంబీబీఎస్ అంటే అది చాలా ఎక్స్పెన్సివ్ స్టడీస్, దాన్ని మనము ఈజీగా అవైల్ చేసుకోలేమనేసి. అయితే ప్రతి ఒక్క పేరెంట్కి నేను ఏం చెప్తున్నానంటే ఇండియాలో మనకి కేవలము 80,000 సీట్స్ ఉన్నాయి. ఈ 80,000 సీట్స్ అగైన్ వేరియస్ డివిజన్స్లో డివైడ్ అయ్యి ఫ్రీ సీట్స్ ఏ కేటగిరీ, బి కేటగిరీ, సి కేటగిరీ అనేసి లిమిటెడ్ స్టూడెంట్స్కి అవకాశం దొరుకుతుంది.
అయితే మన దగ్గర ఈ ఎక్స్పెన్సివ్ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా బయట విదేశాలలో అదొక నార్మల్ ప్రోగ్రామ్ లాగా భావించి ఆ ప్రోగ్రామ్ కాస్ట్ వచ్చేసి మనకి ఇయర్లీ ఇక్కడ నార్మల్గా నీట్ కోచింగ్కి ఎంత అవుతుందో కేవలం 2,50,000 నుంచి 3 lakhs ఆర్ 4 lakhs మ్యాక్సిమం అంతే. పర్ యానం 4 lakhs లోపల 2 సెమిస్టర్స్లో మీరు పే చేసుకోవచ్చు జార్జియాలో, ఫిలిప్పీన్స్లో. అలాగనే కజకిస్తాన్కి వచ్చేసి ఐఎంఎస్ ఇండియన్ ఇంటర్నేషనల్ మెడికల్ స్కూల్ ఇది వచ్చేసి 30 years బ్యాక్ ఎస్టాబ్లిష్ అయింది. వాళ్ళ ఫీ స్ట్రక్చర్ చాలా ఎకనామికల్, అంటే కేవలము 2,50,000లో 1 year ప్రోగ్రామ్ కంప్లీట్ చేసుకోవచ్చు. 12,50,000లో కంప్లీట్ ప్రోగ్రామ్ చేసుకోవచ్చు. అయితే పేరెంట్స్కి మేము ఏం చెప్తున్నాం అంటే యాపిల్ అకాడమీ సంస్థ ప్రతి ఒక్క డీటెయిల్ మీకు ఎలా ఇస్తుందంటే మీ స్టూడెంట్కి ఏమి ఇంట్రెస్ట్ ఉంది, ఆయన పర్సంటేజ్ ఎంత ఉంది, ఎంత ఖర్చు లోపల ఆయన కంప్లీట్ చేసుకోగలుగుతాడు, ఇవన్నీ కూడా మాకు డిఫరెంట్ ప్యాకేజెస్లో మేము వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి ఏ ప్యాకేజ్ వాళ్ళకి సూట్ అవుతుంది, పేరెంట్స్కి ఎడ్యుకేషన్ లోన్ అవసరం ఉంటే దానికి ఎలా అప్రోచ్ అవ్వాలి, మా దగ్గర బడ్జెట్ చాలా తక్కువ ఉందంటే ఏ కాలేజ్లో వెళ్ళాలి. కానీ ఈ ప్రతి ఒక్క కాలేజ్ కూడా వాళ్ళ కరికులం అయినా సరే, వాళ్ళ ఎడ్యుకేషన్ సిస్టమ్ అయినా సరే అవి టాప్ ప్రయారిటీలో ఉంటుంది. ఎలా అయితే జార్జియా మీకు యూరోపియన్ సిస్టమ్ ఉంటుంది, ఫిలిప్పైన్స్ యూఎస్ సిస్టమ్ ఉంటుంది, ఐఎంఎస్ ఇంటర్నేషనల్ మెడికల్ స్కూల్ వచ్చేసి ఇండియన్ కరికులంని ఫాలో అవుతుంది. ఇండియన్ డాక్టర్స్ ద్వారా వాళ్ళు ఇండియన్ ప్రొఫెసర్స్ ద్వారా వాళ్ళు ఎడ్యుకేషన్ సిస్టమ్ని రన్ చేస్తారు. ఓకే. అంటే పాస్ట్ 1.5 year నుంచి మనం ఈ కోవిడ్ సిచ్యువేషన్ చూస్తున్నాం కదా, సో ఇలాంటి పరిస్థితుల్లో ఎట్లాంటి సేఫ్టీ మెజర్స్ తీసుకుంటుంటారు? గుడ్ క్వశ్చన్ మేడం. యాక్చువల్లీ కోవిడ్ వచ్చిన తర్వాత చాలా వరకు సిచ్యువేషన్ చేంజ్ అయిపోయింది. కోవిడ్ ప్రోటోకాల్ని ప్రతి యూనివర్సిటీ మెయింటైన్ చేస్తుంది. రైట్ నౌ జార్జియా హ్యాస్ వెల్కమ్డ్ ఇండియన్ స్టూడెంట్స్. గత 1 year దాకా వాళ్ళు ఆన్లైన్ కోచింగ్ ద్వారా, ఆన్లైన్ ట్రైనింగ్ క్లాసెస్ ద్వారా కండక్ట్ చేశారు. ఇప్పుడు మా స్టూడెంట్స్ ఎవరైతే ఫస్ట్ ఇయర్ లాస్ట్ ఇయర్లో జాయిన్ అయ్యారో వాళ్ళందరూ వాళ్ళ యూనివర్సిటీస్కి వెళ్ళి వాళ్ళ ఎడ్యుకేషన్ ఫిజికల్ క్లాసెస్ స్టార్ట్ చేసుకున్నారు. ఫిలిప్పైన్స్లో మాత్రము జనవరి ఫిబ్రవరి వరకు ఆ లాక్డౌన్ అనేది కంటిన్యూ అవుతుంది. అప్పుడు వరకు వాళ్ళకందరికీ ఆన్లైన్లో అవుతుంది. కజకిస్తాన్లో కూడా వాళ్ళకి ఆఫ్లైన్ క్లాసెస్ అవుతుంది. కోవిడ్ ప్రోటోకాల్స్ అని అంటే మేము విద్యార్థులకి క్లియర్ గైడెన్స్ ఇస్తున్నాం. మీరు దయచేసి హాస్టల్స్లోనే ఉండండి, బయటికి వెళ్ళకండి, తర్వాత మీ ఎడ్యుకేషన్ మీదనే ఫోకస్ చేయండి. అయితే కోవిడ్ ప్రోటోకాల్ ప్రకారం దే హ్యావ్ టు టేక్ పర్మిషన్స్ ఫ్రమ్ ది రెస్పెక్టివ్ హాస్టల్ మేనేజర్స్, యూనివర్సిటీ ప్రొఫెసర్స్ ఇఫ్ దే వాంట్ టు గో అవుట్. బట్ అదర్వైజ్ వాళ్ళకి కంప్లీట్ ఎడ్యుకేషన్ వచ్చేసి యూనివర్సిటీలో ఉంటుంది. దాని తర్వాత బయటికి వెళ్ళాలనుకుంటే అక్కడ ఉన్న ప్రొఫెసర్స్, అక్కడ ఉన్న మేనేజర్స్ పర్మిషన్స్ తీసుకొని ముందుకు వెళ్ళాలి. ఓకే. అండ్ ఇంకోటి సార్, అబ్రాడ్లో ఇలా కెరియర్ చూసుకోవాలనుకునే వాళ్ళకి కన్సల్టెన్సీస్ త్రూ వెళ్తూ ఉంటారు కాబట్టి ఆథరైజ్డ్, అన్ఆథరైజ్డ్వి కూడా ఉంటుంటాయి. సో వీటి మధ్యలో డిఫరెన్స్ ఎట్లా తెలుస్తుంది? అంటే ఒక పేరెంట్కి కానీ లేకపోతే పేరెంట్ గైడెన్స్ తీసుకొని పిల్లలు చాలామంది వెళ్తూ ఉంటారు, వాళ్ళకి ప్రాపర్ గైడెన్స్ అనేది ఎట్లా మనకి లభిస్తుంది అంటారు? వెరీ గుడ్ క్వశ్చన్ అండి. యాక్చువల్లీ చాలామంది పేరెంట్స్ కన్ఫ్యూజ్ అవుతారు. అప్రోచ్ జస్ట్ వాళ్ళు కొన్ని టీవీ ఇంటర్వ్యూస్ అయినా సరే, ఆన్లైన్ మీడియా ద్వారా వాళ్ళు ఏవైతే చూస్తూ ఉంటారో అవి చూసి వాళ్ళు అప్రోచ్ అయినప్పుడు వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, వీళ్ళు అసలు ఆథరైజ్డ్ ఏజెంట్సా, వీళ్ళు ఎప్పుడైనా ఆ కంట్రీకి వెళ్ళారా, స్టూడెంట్స్ని వాళ్ళు డ్రాప్ చేశారా, ఆ కంట్రీలో వాళ్ళకి డైరెక్ట్ ఆథరైజేషన్స్ ఉన్నాయా లేవా. కేవలం ఒక ఆథరైజేషన్ లెటర్ ఉంటే సరిపోదు, ఆ వ్యక్తి కంపల్సరీ ఆ కంట్రీకి వెళ్ళి ఉండాలి. ఆ కంట్రీలో ఆ స్టూడెంట్స్ని జాయిన్ చేసేటప్పుడైనా సరే వాళ్ళ కంప్లీట్ అక్కడ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ని కంప్లీట్గా తెలిసి ఉండాలి. తర్వాత వాళ్ళు యూనివర్సిటీస్కి ఏవైతే అప్రోచ్ అవుదాం అనుకుంటున్నారో ఆ యూనివర్సిటీస్ని కూడా ఆ ర్యాంకింగ్ని మీరు చెక్ చేసుకోవచ్చు. వరల్డ్ ర్యాంకింగ్ని మీరు గూగుల్లో చెక్ చేసుకోవచ్చు. తర్వాత WHO సైట్స్ ఉంటాయి, డైరెక్టరీస్ ఉంటాయి. ప్లస్ అవన్నీ యూనివర్సిటీస్ మన ఇండియన్ మెడికల్ కౌన్సిల్ ద్వారా అవి రికగ్నైజ్డ్ అయ్యాయా. ఇప్పుడు కొత్తగా నేషనల్ మెడికల్ కమిషన్ అని వచ్చింది. ఆ వెబ్సైట్లో ప్రతి ఒక్క యూనివర్సిటీ, మేము చేసే ప్రతి ఒక్క యూనివర్సిటీ అక్కడ రిజిస్టర్డ్ అయ్యి ఉన్నది. తర్వాత దాని గురించి యూనివర్సిటీ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు సైట్లో అవైలబుల్ ఉంటాయి. అండ్ ఇంకోటి, మన దగ్గర నుంచి అలా అబ్రాడ్కి వెళ్తున్నారంటే కూడా ఇప్పుడు మీరు చేస్తున్నటువంటి 8 years నుంచి సర్వీస్ ఏదైతే ఉందో విద్యార్థులకి మంచి కెరీర్ ఇస్తూ మీరు అక్కడికి పంపిస్తున్నారు. చాలామంది మీ అకాడమీ నుంచి వెళ్ళిన వాళ్ళు మంచి కెరీర్లో కూడా ఉన్నారు. అయితే ఇక్కడ చేస్తున్నప్పుడు మళ్ళీ అక్కడికి వెళ్ళి చదువుకుంటున్నప్పుడు ఆ రిలేషన్ అనేది కూడా కంట్రీకి చాలా బాగుండాలి కదా. సో ఆ పలానా ప్లేస్లో మీ అకాడమీ త్రూ నుంచి కానీ ఎలా ఉంటుంది, ఏమంటారు, లైక్ ఆ పాజిటివ్నెస్ అనేది కానీ, నమ్మకం కానీ, ఈ దేశం అయితే బాగుంటుంది, ఈ యూనివర్సిటీ నుంచి అయితే డెఫినెట్లీ స్టూడెంట్స్ షైన్ అవుతారు అని చెప్పి మీరు ఎలా చెప్తారు? ఇప్పుడు మనకి ఎన్నో ఆప్షన్స్ ఉన్నాయి. జార్జియా, ఫిలిప్పీన్స్, కజకిస్తాన్, రష్యా, కిర్గిస్తాన్, తర్వాత ఉజ్బెకిస్తాన్ అనేసి అనేక కంట్రీస్ ఉన్నాయి. స్టూడెంట్స్ అనేక కంట్రీస్కి వెళ్తున్నారు, చదువుకుంటున్నారు. కానీ మేము ఓన్లీ ఒక జార్జియా, ఫిలిప్పీన్స్, కజకిస్తాన్, రష్యా అండ్ యుక్రెయిన్, ఈ 5 కంట్రీస్ మీదనే ఎక్కువ ఫోకస్ చేసాం. ఎందుకు ఫోకస్ చేసాము అని అంటే ఇవన్నీ కూడా
ఎంసీఐ ఆథరైజ్డ్ ఆర్గనైజేషన్స్, తర్వాత ఎడ్యుకేషన్ సిస్టమ్ బాగుంది. అయితే మేము ఏం చేస్తామంటే పేరెంట్స్ మీరు ఎప్పుడైనా ఒక యూనివర్సిటీకి వెళ్ళేటప్పుడు మీరు కొంచెం ఆ యూనివర్సిటీ గురించి రీసెర్చ్, మనకి ఈరోజు గూగుల్ ఉంది, యూట్యూబ్ ఉంది, దాని లోపల మీరు కంప్లీట్గా రీసెర్చ్ చేసుకోవచ్చు సేఫ్ జోన్లో ఉందా లేదా. ఇప్పుడు మీరు హైదరాబాద్లో చదువుకునేది వర్సెస్ ఒక వేరే స్టేట్ ఏదైతే మన బార్డర్ డిస్ప్యూట్ స్టేట్స్ ఉంటాయో అలాంటి దగ్గర చదువుకునేది డిఫరెన్స్. అలాంటప్పుడు మీరు ఎంచుకునే యూనివర్సిటీని ఖచ్చితంగా అది సేఫ్ లొకేషన్లో ఉందా. మేము చేసే యూనివర్సిటీస్ అన్నీ కూడా 90% క్యాపిటల్ సిటీస్లో ఉంటాయి. క్యాపిటల్ సిటీస్లో ఉన్న బెనిఫిట్ ఏంటంటే మనకి మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్, ఎప్పుడైతే స్టూడెంట్ ఎయిర్పోర్ట్లో దిగుతాడో కేవలం అరగంటలో, హాఫ్ అన్ అవర్లో హీ విల్ రీచ్ టు ద యూనివర్సిటీ. హీ విల్ హ్యావ్ ఆల్ ది మినిస్ట్రీస్. ఇప్పుడు మనకి ఎంసీఐ వచ్చేసి హైదరాబాద్లో లేదు, ఢిల్లీలో ఉంది. ఒక స్టూడెంట్కి ఏదైనా ఇబ్బంది అయితే ఢిల్లీకి వెళ్ళాలి. అదే మేము చేసే జార్జియా యూనివర్సిటీస్ వచ్చేసి టిబ్లిసీ యూనివర్సిటీస్ని ఎంచుకుంటాం. అక్కడ ఏదైనా సరే వర్క్ వాళ్ళకి ఫాస్ట్గా అయిపోతుంది. అలానే మేము కజకిస్తాన్ యూనివర్సిటీ ఆల్మాటీ, ఇట్ ఈస్ ఆల్సో అ క్యాపిటల్ సిటీ. ఫిలిప్పీన్స్ మనీలా, అగైన్ ఇట్ ఈస్ ఎ క్యాపిటల్ సిటీ. అయితే క్యాపిటల్ సిటీలో ఉండే ఫెసిలిటీస్ వేరే సిటీస్లో మనకి అందుబాటులో ఉండవు కాబట్టి మేము ఎక్కువ ఫోకస్ చేసేది ఆ క్యాపిటల్ సిటీస్ ప్లస్ దరిదాపులో వాళ్ళకి అన్ని ఫెసిలిటీస్. వెదర్ ఇట్ ఈస్ హాస్పిటల్స్, మీరు ఒకవేళ టాప్ హాస్పిటల్స్ చూసుకున్నారనుకోండి, మనకి ఇండియాలో టాప్ హాస్పిటల్స్ అన్ని ఢిల్లీ, బాంబే, ఇంకా హైదరాబాద్లో అవైలబుల్ ఉన్నాయి. ఎందుకంటే మన దేశం చాలా పెద్దది కాబట్టి అనేక సిటీస్లో టాప్ హాస్పిటల్స్ ఉన్నాయి. బట్ వెన్ వీ గో టు అదర్ కంట్రీస్, వాళ్ళకి కూడా వాళ్ళకి మెయిన్ హాస్పిటల్స్, మెయిన్ ఆర్గనైజేషన్స్, మినిస్ట్రీస్ ఇవన్నీ కూడా క్యాపిటల్ సిటీస్లో ఉంటాయి. దాని గురించి మళ్ళీ స్టూడెంట్ వేరే దగ్గరికి ట్రావెల్ చేయకూడదు అనేసి మేము అన్ని క్యాపిటల్ సిటీలో ఉన్న యూనివర్సిటీస్ని ఎంచుకొని వాళ్ళకి టైం సేవింగ్, తర్వాత బెస్ట్ హాస్పిటల్ ఫెసిలిటీస్, బెస్ట్ క్లినికల్ రొటేషన్స్. ఎప్పుడైతే స్టూడెంట్ క్లినికల్ రొటేషన్స్కి వెళ్తాడో, క్లినికల్ రొటేషన్స్లో వాళ్ళకి ఫస్ట్ ఇయర్ వాళ్ళకి కంప్లీట్గా థియరిటికల్ పార్ట్ ఉంటుంది, అనాటమీ ఉంటుంది, ఆ సబ్జెక్ట్స్ బయోకెమిస్ట్రీ ఈ సబ్జెక్ట్స్ తర్వాత సెకండ్ ఇయర్ నుంచి వాళ్ళకి క్లినికల్ రొటేషన్స్కి వెళ్ళాలి. మంచి హాస్పిటల్, ఎక్కువ పేషెంట్స్ ఉన్న ఫ్లో ఉన్న హాస్పిటల్స్కి వెళ్తే వాళ్ళకి క్లినికల్ రొటేషన్స్ ఎక్కువ ఉంటుంది. చాలామంది అడుగుతూ ఉంటారు, ఇండియాలో ఒకవేళ చదువుకుంటే క్లినికల్ రొటేషన్స్ ఎక్కువ ఉంటాయి, బట్ వెన్ దే గో అబ్రాడ్ అక్కడ తక్కువ ఉంటాయి. ఎందుకంటే వాళ్ళ జనాభా తక్కువ. మన పాపులేషన్ 130 crores, వాళ్ళ పాపులేషన్ కేవలం జార్జియాలో 40 lakh పాపులేషన్. దాని తర్వాత వాళ్ళ వెదర్ కండిషన్స్ బాగుంటాయి. అయితే మనకి క్లినికల్ రొటేషన్స్ ఎలా ఉంటాయి. ఇప్పుడు పెద్ద హాస్పిటల్స్ ఎంచుకున్నారనుకోండి, అక్కడ ఉన్న చుట్టుపక్కల ఉన్న ప్రదేశాల నుంచి ఆ హాస్పిటల్కి జనాలు వస్తారు. ఆటోమేటిక్గా ఆ హాస్పిటల్లో క్రౌడ్ ఎక్కువ ఉంటుంది, ఐ మీన్ టు సే పేషెంట్స్. దాని ద్వారా క్లినికల్ రొటేషన్స్ అనేది ఇండియాలో చేసినా సరే, వాళ్ళకి వేరే దేశంలో చేసినా సరే వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. అండ్ ఇంకోటి, ఎంత ఇంట్రెస్ట్తో చదువుకున్నప్పటికీ కూడా పలానా ప్లేస్కి వెళ్తున్నామంటే అక్కడ అకామిడేషన్ కానివ్వండి, ఆ షెల్టర్, ఫుడ్ అనేది కూడా వాళ్ళు కంఫర్టబుల్గా ఫీల్ అవ్వాలి కదా. సో ఇన్ దట్ కేస్ చూసుకుంటే ఏ దేశము మన దేశంతో సరిపోయేటట్టు ఉంటుందంటారు స్టూడెంట్స్ వెళ్ళినప్పుడు? ఇప్పుడు గుడ్ క్వశ్చన్ అండి. యాక్చువల్లీ జార్జియా, ఫిలిప్పీన్స్, తర్వాత కజకిస్తాన్, ఈ 3 కంట్రీస్లో మేము 3 స్టార్ ఫెసిలిటీ అకామిడేషన్ని ప్రొవైడ్ చేస్తున్నాము. వెన్ ఐ సే 3 స్టార్, మీరు ఇండియాలో ఏదైనా 3 స్టార్ హోటల్లో వెళ్తే ఎలా ఉంటుందో, ఒక రూమ్లో జస్ట్ 2 బెడ్స్ ఉంటాయి, కొన్ని రూమ్స్లో 4 బెడ్స్ ఉంటాయి. వాళ్ళకి కాస్ట్ కూడా కొంచెం వేరియేషన్ ఉంటుంది. ఆ కాస్ట్ వేరియేషన్ మేము చెప్తాం ముందే పేరెంట్కి. ది 2 బెడ్ రూమ్ ఎలా ఉంటుందో, వాళ్ళకి డెడికేటెడ్ టేబుల్స్ ఉంటాయి. తర్వాత ఆ హాస్టల్స్ వచ్చేసి యూనివర్సిటీ నుంచి జస్ట్ ఒక 3 minutes వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది. ఫిలిప్పీన్స్లో ఇన్ హౌస్ హాస్టల్, కజకిస్తాన్లో ఇన్ హౌస్ హాస్టల్, బట్ జార్జియాలో వచ్చేసి హాస్టల్ వచ్చేసి మనకి ఎగ్జాక్ట్లీ 3 minutes వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది. ఫుడ్ వచ్చేసి కంప్లీట్ ఇండియన్ ఫుడ్ అండి. జార్జియాలో మేము 3 time మీల్స్, ఫిలిప్పైన్స్లో 3 time మీల్స్, ప్లస్ కజకిస్తాన్లో కూడా సేమ్ ఉంటుంది. బట్ అదే మేము ఫుడ్ అనేసరికి ఇండియన్ ఫుడ్, మీరు ఇంట్లో ఏదైతే ఉంటుందో సేమ్ టు సేమ్ ఫుడ్ ఉంటుంది. సో ఫుడ్ గురించి ఎటువంటి మీకు టెన్షన్ లేదు. స్టూడెంట్స్ ఎవరైతే వెళ్తున్నారో వాళ్ళు ఖచ్చితంగా పేరెంట్స్ వాళ్ళు హ్యాపీగా పంపించవచ్చు. ఎందుకంటే మీకు ఇక్కడ దొరికే ఇడ్లీ, దోశ, వడ, అంటే నేను ఎందుకు అంత స్పెసిఫిక్గా అంటానంటే పేరెంట్స్ అడుగుతూ ఉంటారు మా దగ్గరకు వచ్చి, సార్ పిల్లలకి ఇక్కడ ఇది అలవాటైంది, అక్కడ మనకి సేమ్ ఫుడ్ దొరుకుతుందని. అటువంటి ఏమీ బాధ లేదండి. కొన్ని రోజులు మాత్రం అడ్జస్ట్ అవ్వాలి. సేమ్ మన మదర్ ఎలా చేస్తుందో బయట ఎక్కడ కూడా మనకి అలాంటి ఫుడ్ దొరకదు కాబట్టి యూ కెనాట్ ఎక్స్పెక్ట్ సేమ్ ఫుడ్, బట్ డెఫినెట్లీ మంచి ఫుడ్ దొరుకుతుంది వాళ్ళకి. అంటే మీరు చెప్పిన దాన్ని బట్టి నిజంగా స్టూడెంట్స్ ఎవరైనా ఈ వేలో వెళ్ళాలనుకుంటే వాళ్ళకి మంచి ఆపర్చునిటీ అని చెప్పొచ్చు. సో మనం ఇంకొక ఏవి చూద్దాము. మీ యాపిల్ అకాడమీకి సంబంధించింది ఎలా స్టూడెంట్స్ని గైడ్ చేస్తున్నారో, ఎలా సపోర్ట్ చేస్తున్నారో, విల్ లుక్ ఇంటూ వన్ అనదర్ రివ్యూ.
ఇంకోటి సార్, ఇప్పుడు మీరు చెప్పినటువంటి 3 ప్లేసెస్‌లో అంటే లైక్ జార్జియా, ఫిలిప్పీన్స్‌లో ఎక్కడైతే మీ త్రూ వెళ్ళే యూనివర్సిటీస్ ఉన్నాయో, అక్కడ మన దేశానికి, వాళ్ళ దేశానిలో ఉండేటువంటి ఆ వెదర్ కండిషన్ కానివ్వండి, లేకపోతే చాలా కామన్ ఫ్యాక్టర్స్ కంఫర్టబుల్ ఫీల్ అవ్వడానికి కావచ్చు. సో, ఏ దేశానికైతే మీరు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తూ ఉంటారు? అంటే ఎక్కడ పంపించడానికి, ఇక్కడైతే బాగుంటుంది స్టూడెంట్స్‌కి, డెఫినెట్లీ దే విల్ హ్యావ్ సక్సెస్‌ఫుల్ కెరీర్ అని చెప్పి ఏ యూనివర్సిటీతో అయితే మీరు చెప్తారు? మేడం మేము చేసిన యూనివర్సిటీస్ అన్నీ కూడా టాప్ యూనివర్సిటీస్. ఈ యూనివర్సిటీస్లో అన్ని ఆథరైజేషన్స్ ఉన్నాయి. అయితే పేరెంట్స్ ఏం చేస్తారంటే కన్సల్టెంట్ని అప్రోచ్ అయ్యే ముందు డెఫినెట్గా వాళ్ళు ఒక మైండ్ సెట్ తోటి వస్తారు, మా పిల్లల్ని ఈ కంట్రీకి పంపిద్దామనేసి. మేము చూస్ చేసుకున్న 4 to 5 కంట్రీస్లో మేము టాప్ యూనివర్సిటీస్ని చూస్ చేసాం. వెదర్ ఇట్ ఈస్ కాకసస్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఇన్ జార్జియా ఈజ్ ద సెకండ్ బెస్ట్ యూనివర్సిటీ. వెన్ ఐ సే సెకండ్ బెస్ట్, ఫస్ట్ బెస్ట్ యూనివర్సిటీ గవర్నమెంట్ యూనివర్సిటీ టిబ్లిసీ స్టేట్ మెడికల్ యూనివర్సిటీ. దాని లిమిటెడ్ సీట్స్ ఉంటాయి, ఫీజు కూడా కొంచెం హై ఉంటుంది కాబట్టి మేము కాకసస్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీని సెలెక్ట్ చేసుకున్నాము. ఫిలిప్పీన్స్లో మేము పర్పెచువల్ యూనివర్సిటీని తీసుకున్నాము. పర్పెచువల్ ఈజ్ వన్ ఆఫ్ ద టాప్ 5 యూనివర్సిటీస్ ఇన్ ఫిలిప్పీన్స్. అండ్ ఆ యూనివర్సిటీలో మనకి ఇండియన్ స్టూడెంట్స్ వచ్చేసి మోర్ దెన్ ఒక 2-3,000 స్టూడెంట్స్ చదువుకుంటున్నారు ఫస్ట్ ఇయర్ నుంచి 5th ఇయర్ వరకు. అలానే కజకిస్తాన్లో మేము చూస్ చేసుకున్న యూనివర్సిటీ ఇంటర్నేషనల్ మెడికల్ స్కూల్. ఇది 30 years నుంచి ఎస్టాబ్లిష్ అయింది. 2 years నుంచి ఇండియన్ స్టూడెంట్స్ని రిక్రూట్ చేస్తున్నారు. ఈ యూనివర్సిటీ ప్రత్యేకత ఏంటంటే కంప్లీట్ ఫ్యాకల్టీస్ అయినా సరే, ప్రొఫెసర్స్ అయినా సరే ఇండియన్ ఫ్యాకల్టీని వాళ్ళు తీసుకెళ్ళి ఇండియన్ కరికులంని మెయింటైన్ చేస్తున్నారు విత్ అ వెరీ లో ఫీ స్ట్రక్చర్. జస్ట్ 12,50,000లో మీరు ట్యూషన్ ఫీజ్ కంప్లీట్ అవుతుంది. కాబట్టి మేము ఈ 3 యూనివర్సిటీస్ని చూస్ చేసాము. సిమిలర్లీ మేము యుక్రెయిన్, రష్యా కూడా చేస్తాము. అక్కడ కూడా మేము టాప్ యూనివర్సిటీస్ని సెలెక్ట్ చేసుకున్నాము. ఓకే. సో మీరు చెప్పినటువంటి యూనివర్సిటీస్ ఏవైతే ఉన్నాయో, సో స్టూడెంట్స్ అక్కడికి వెళ్ళాలనుకుంటే కూడా ఒక రివ్యూ అనేది చూస్తూ ఉంటారు. సో జనరల్గా అంటే మీరు చెప్పిన దాంట్లో జెన్యునిటీ ఎంత ఉందని కానీ, లేకపోతే అక్కడికి వెళ్తే సిచ్యువేషన్ ఎట్లా ఉంటుందో కానీ ప్రతి ఒక్కళ్ళు లైక్ పేరెంట్స్లో, స్టూడెంట్స్లో ఉంటుంది. సో వాళ్ళు తెలుసుకోవాలనుకుంటే ఎలా స్టూడెంట్స్ ఆ పర్టికులర్ ఆ యూనివర్సిటీ గురించి తెలుసుకోవాలంటే ఎస్ దిస్ ఇస్ ద బెస్ట్, దిస్ యూట్స్ మీ అని చెప్పేలా అనుకుంటారు? యా, డెఫినెట్లీ అండి. వెన్ దే చూస్ అ యూనివర్సిటీ, వాట్ వీ డూ ఇమీడియట్లీ ఈజ్ వీ కౌన్సిల్ ద స్టూడెంట్. మేము కౌన్సిల్ చేసేటప్పుడు స్టూడెంట్ని మేము చూస్తామన్నమాట. ఈ స్టూడెంట్ ఆ కరికులంని మ్యాచ్ అవుతాడా లేదా, అక్కడ ఉన్న ఎడ్యుకేషన్ సిస్టమ్ని ఎడ్యుకేట్ చేస్తాము. దాని తర్వాత అక్కడ స్టూడెంట్ ఒకవేళ ఒక యూనివర్సిటీని ఎంచుకున్నాడు అనుకోండి, మేము ఫస్ట్ వాళ్ళ అక్కడ కొన్ని లీడ్స్ని ఇస్తామన్నమాట. 2nd year, 3rd year మా స్టూడెంట్స్ ఎవరైతే చదువుకుంటున్నారో వాళ్ళది కాంటాక్ట్ నెంబర్స్ ఇస్తాము, పేరెంట్ కాంటాక్ట్ నెంబర్స్ ఇస్తాము. మేము వీళ్ళకి కూడా చెప్తాం అనమాట, ఒక వీకెండ్స్లో అలా కాల్ చేయమని. వాళ్ళు డైరెక్ట్ ఒకవేళ అమ్మాయి అనుకోండి, గర్ల్ స్టూడెంట్కి గర్ల్ స్టూడెంట్ నెంబర్స్ ఇస్తాం, బాయ్ స్టూడెంట్కి బాయ్ స్టూడెంట్ నెంబర్స్ ఇస్తాము. ఇఫ్ దే ఆర్ కంఫర్టబుల్ దే కెన్ డూ అ వీడియో కాల్ అండ్ టాక్ టు ఈచ్ అదర్. వాళ్ళకి తెలిసిపోతుంది అక్కడ సిచ్యువేషన్ ఏంది. ఒకవేళ వాళ్ళకి నచ్చలేదనుకోండి కాలేజ్, సార్ ఈ ప్రాబ్లం అనేది అక్కడ వాళ్ళు చెప్పారు అని అంటే మేము చెప్తాం. ఎందుకంటే మనము ఒక్కసారి చదువుకోవడానికి వేరే కంట్రీస్కి వెళ్ళినప్పుడు మనకు అక్కడ అంత స్మూత్గా అయిపోతుంది, అంత సింపుల్గా అయిపోతుంది. ఇక్కడ మనము అనేక ఇన్స్టిట్యూషన్స్లో పిల్లలు వాళ్ళని ఇంటర్మీడియట్ నీట్ కోచింగ్లో జాయిన్ చేస్తారు. మా దగ్గరకు వచ్చిన తర్వాత పేరెంట్స్ అంటారు, సార్ అక్కడ ఫుడ్ బాగాలేదు, అక్కడ అకామిడేషన్ బాగాలేదు, అక్కడ చాలా ఇబ్బంది ఉండే, చాలా టఫ్గా ఉండే, పిల్లలకి చాలా ఇబ్బంది ఉంది. అలాంటి ఇబ్బందులు అయితే 200% ఉండవండి, ఖచ్చితంగా ఉండవు. బట్ స్టూడెంట్ ఎప్పుడైతే అక్కడ ఇంటరాక్ట్ చేస్తారో వాళ్ళు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు. మా కాన్ఫిడెన్స్ ఏంటి అని అంటే స్టూడెంట్కి మీరు వాళ్ళు అడిగిన క్వైరీస్ అన్నిటి మేము రిజాల్వ్ చేసే కాకుండా మేము ఖచ్చితంగా చెప్తాము అక్కడ ఉన్న సిచ్యువేషన్ ఏంది, ఎడ్యుకేషన్ సిస్టమ్ అసలు ఎలా రన్ అవుతుంది, వాళ్ళకి ఏ టైంలో వాళ్ళకి అసైన్మెంట్స్ కండక్ట్ చేస్తారు, ఎవ్రీ మంత్ వాళ్ళకి కంపల్సరీ అసైన్మెంట్స్ ఉంటాయి, అవి కంపల్సరీ రీచ్ అవ్వాలి. అది అలానే వాళ్ళకి ఒక అకౌంట్, కొన్ని కంట్రీస్లో కొన్ని అకౌంట్స్ ఇస్తారు, దానికి లాగిన్ ఐడి, పాస్వర్డ్ మేము పేరెంట్స్ కూడా షేర్ చేసి చెప్తాం, మీ అమ్మాయిది ఎన్ని రోజులు వాళ్ళ అటెండెన్స్ ఉన్నది చూసుకోండి, వాళ్ళ స్కోర్స్ ఎలా ఉన్నాయి చూసుకోండి. సో దట్ పేరెంట్ ఈస్ కాన్ఫిడెంట్, మై డాటర్, మై సన్ ఈజ్ ఇన్ అ సేఫ్ హ్యాండ్, ఐ నో ఎగ్జాక్ట్లీ వాట్ ఈస్ ఈ డూయింగ్ రైట్ నో. సో వాళ్ళకి తెలుసు అనమాట. సో మేము ఏం చెప్తున్నామంటే మీరు ఎప్పుడైతే మమ్మల్ని అప్రోచ్ అయ్యి మా కౌన్సిలింగ్లో మీరు అన్ని విషయాలు తెలుసుకుంటారో డెఫినెట్గా మేము మీకు అక్కడ చదువుకునే విద్యార్థి లేకపోతే గర్ల్ స్టూడెంట్స్ వాళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ ఇస్తాము, వాళ్ళతోటి మీరు కాంటాక్ట్ చేయొచ్చు. అయితే వన్స్ అక్కడ ఎంబీబీఎస్ కోర్స్ కంప్లీట్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చి కెరీర్ స్టార్ట్ చేయాలనుకుంటే స్పెషల్గా వేరే ఎగ్జామ్ అంటే ఎంట్రన్స్ లైక్ థింగ్ ఏదైనా రాయాలంటారా? వాళ్ళు ఎట్లా ప్రొసీడ్ అవ్వాలి? ఓకే, కరెంట్ సిచ్యువేషన్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. కరెంట్ సిచ్యువేషన్లో మనకి ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామినేషన్ ఇక్కడ కండక్ట్ చేస్తారు. అది కంప్లీట్ అయిన తర్వాత నీట్ పీజీ ఎగ్జామ్కి వాళ్ళు ప్రిపేర్ అవుతారు. నీట్ పీజీ రాసిన తర్వాత ఇక్కడ పీజీ సీట్ వస్తుంది, లేదంటే వాళ్ళకి డొనేషన్ సీట్ ద్వారా జాయిన్ అవుతారు.
ఇక్కడ కొంచెం మనకి లిమిటెడ్ సీట్స్ ఉన్నాయి, లిమిటెడ్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. హై కాంపిటీషన్ వల్ల చాలామంది పీజీకి వేరియస్ కంట్రీస్కి వెళ్తూ ఉంటారు. వాళ్ళకి వేరియస్ ఆప్షన్స్ ఉన్నాయి, వెదర్ ఇట్ ఈస్ యూఎస్ఎంఎల్ఈ, ప్లాబ్ ఆర్ అదర్ కంట్రీస్లో అదర్ ఆప్షన్స్ ఉన్నాయి. అయితే మేము మా విద్యార్థులని ఏ ఇన్స్టిట్యూషన్స్కి పంపిస్తున్నామో అక్కడ వాళ్ళకి కొన్ని స్పెషల్ కోచింగ్స్ ఇవ్వబడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియన్ సిస్టమ్ వచ్చేసి కజకిస్తాన్లో ఉంది, మనకి యూఎస్ సిస్టమ్ వచ్చేసి ఫిలిప్పైన్స్లో ఉంది. తర్వాత మన యూరోపియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ప్లాబ్కి ప్రిపేర్ అవ్వాలంటే వాళ్ళు జర్మన్ లాంగ్వేజ్ నేర్చుకోవడానికైనా సరే వాళ్ళకి ఎక్కడ వాళ్ళు ఎలా నేర్చుకోవచ్చు ఈజీగా, తర్వాత వాళ్ళ ఎగ్జామ్కి ఎలా ప్రిపేర్ అవుతారు, ఇవన్నీ స్టెప్ బై స్టెప్ మేము అన్నీ వాళ్ళకి ఎడ్యుకేట్ చేస్తాము. తర్వాత వాళ్ళకి ఎక్కువగా జార్జియా, ఫిలిప్పైన్స్, కజకిస్తాన్లో సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసిన గ్రాడ్యుయేట్స్ చాలామంది ఇండియాలో మేజర్ ఇన్స్టిట్యూషన్స్లో వాళ్ళు ప్రాక్టీస్ చేస్తున్నారు. తర్వాత చాలా విద్యార్థులు అబ్రాడ్లో కూడా అనేక కంట్రీస్లో చదువుకుంటున్నారు. ఓకే సార్, మనము నెక్స్ట్ ఇంకొక ఏవి చూద్దాము. రైట్ సార్. సో వన్స్ మాస్టర్స్ కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత వాళ్ళు కెరీర్ పలానా అంటే ఎక్కడ స్టార్ట్ చేయాలి అంటే ఎదర్ మళ్ళీ ఇండియాలో స్టార్ట్ చేయొచ్చా, లేకపోతే వాళ్ళకి కావాల్సినట్టు ఇన్ కేస్ ఇఫ్ దే ఆర్ విల్లింగ్ టు అబ్రాడ్లో స్టార్ట్ చేయొచ్చా అనుకుంటే ఆ ఆప్షన్స్ ఎలా ఉంటాయి? వన్స్ దే కంప్లీట్ ఎంబీబీఎస్ అండి, దే హ్యావ్ టు ఇఫ్ దే ఆర్ ప్లానింగ్ ఫర్ అ పీజీ వాళ్ళు యూఎస్, యూకే, కెనడా, ఆస్ట్రేలియా ఈ మేజర్ కంట్రీస్కి వెళ్ళొచ్చు. అనేక యూరోపియన్ కంట్రీస్కి స్టూడెంట్స్ నార్మల్గా వాళ్ళు ప్లాన్ చేసుకుంటారు. ఎందుకంటే వాళ్ళ సీనియర్స్ ఎలా ప్రిపేర్ అవుతున్నారు, ఏ కంట్రీస్కి వెళ్తున్నారు, అక్కడ సిచ్యువేషన్స్, కండిషన్స్. ఈ మధ్యలో మా స్టూడెంట్స్ చాలామంది జర్మనీ, స్వీడన్, స్విట్జర్లాండ్ ఆ కంట్రీస్లో వెళ్ళి కూడా వాళ్ళు పీజీకి జాయిన్ అయ్యారు. అయితే మేము గైడెన్స్ ఏం చేస్తామంటే వీళ్ళకి అనేక ప్రోగ్రామ్స్ ఉంటాయి అన్నమాట, ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి, ఎరాస్మస్ ప్రోగ్రామ్స్ లాంటివి. వైల్ దే ఆర్ స్టడింగ్ దే కెన్ స్టిల్ గో అండ్ స్టడీ. ఆఫ్టర్ 3 years ఒక జార్జియా నుంచి వాళ్ళు జర్మనీకి వెళ్ళి కూడా వాళ్ళు కంటిన్యూ చేసుకోవచ్చు 4th, 5th, 6th year. ఆ ప్రోగ్రామ్ గురించి మేము ముందే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అయితే స్టూడెంట్స్ అనే వాళ్ళు చదువుకునేటప్పుడు వాళ్ళ సీనియర్స్ని చూసి తర్వాత వాళ్ళ ప్రొఫెసర్స్ దగ్గర నుంచి వాళ్ళ ఇన్పుట్స్ తీసుకొని వాళ్ళు ప్రిపేర్ అవుతారు. సో ఇట్ బికమ్స్ వెరీ ఈజీ ఫర్ దెమ్. వాళ్ళకున్న ఎన్నో అపోహలు అన్నీ క్లియర్ అయిపోతాయి. వాళ్ళ ప్లానింగ్ అనేది వాళ్ళు 2nd year నుంచి స్టార్ట్ చేసుకుంటారు. షుడ్ ఐ గో టు యూఎస్, షుడ్ ఐ గో టు జర్మనీ ఆర్ యూకే, ఏ కంట్రీకి వెళ్తే నాకు మంచి ఆపర్చునిటీస్ ఉంటాయి అనేది వాళ్ళకి తెలిసిపోతుంది. వాళ్ళ టాలెంట్, వాళ్ళ స్కిల్ సెట్ ప్రకారం వాళ్ళు ప్లాన్ చేసుకుంటారు. అదే దాంతోపాటు యాపిల్ అకాడమీ కన్సల్టెన్సీ వాళ్ళు మా మేనేజర్స్ అయినా సరే మా సంస్థలో వాళ్ళకి కంప్లీట్ గైడెన్స్, కంప్లీట్ ఎడ్యుకేట్ చేస్తాము. హౌ దే షుడ్ ప్లాన్ దేర్ కెరియర్ వన్స్ దే కంప్లీట్ 2nd year or 3rd year. సో ఇన్ని ఇయర్స్ నుంచి మీరు ఏదైతే ఈ యాపిల్ అకాడమీని రన్ చేస్తున్నారో అంటే వన్స్ స్టూడెంట్స్ వెళ్ళి వచ్చిన తర్వాత కూడా ఈవెన్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ చాలా హ్యాపీగా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకు ఉన్నటువంటి ఫెసిలిటీస్ ఏంటి, వాళ్ళ కెరీర్ గ్రోత్ ఏ విధంగా మీరు గైడ్ చేశారన్నది చాలా చెప్పారు కదా. సో స్టిల్ ఇంత చూసినా కూడా కొంతమంది అంటే హౌ ఫార్ మనం దీని త్రూ వెళ్ళొచ్చు అనే భయం ఉంటుంది కదా. సో వాళ్ళకి మీరు ఏం చెప్తారు? డెఫినెట్గా ఈ ఎన్నో ఇంటర్వ్యూస్, ఎన్నో వీడియోస్ చూసిన తర్వాత పేరెంట్స్కి స్టిల్ ఉంటుందన్నమాట, మా అబ్బాయిని మా అమ్మాయిని ఈ కన్సల్టెన్సీ త్రూ వెళ్తే వాళ్ళు సేఫ్, సెక్యూర్గా ఉంటారనేది ఈ క్వశ్చన్ అనేది ప్రతి పేరెంట్లో ఉంటుంది. నేను ఏం చెప్తాను అంటే అండి, జస్ట్ బై మా కంపెనీ నేమ్ ఆర్ సంథింగ్ యూ డోంట్ బిలీవ్ దట్. సో వాట్ వీ డూ ఇస్ మేము పేరెంట్స్కి కౌన్సిలింగ్తో పాటు వాళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ ఇస్తాము. అక్కడ మేము మా స్టూడెంట్స్ ఎవరైతే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసి ఇక్కడ గాంధీ ఆర్ అపోలో వేరే ఇన్స్టిట్యూషన్స్లో వర్క్ చేస్తున్నారో, ఢిల్లీలో కూడా చాలామంది వర్క్ చేస్తున్నారు టాప్ హాస్పిటల్స్లో, వాళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ ఇస్తామన్నమాట. వాళ్ళు చూసుకొని వాళ్ళ ఓన్గా డిసైడ్ చేసుకోవచ్చు వెదర్ ఐ షుడ్ గో విత్ యాపిల్ అకాడమీ ఆర్ నాట్. బట్ వాట్ ఐ వాంట్ టు టెల్ త్రూ దిస్ మీడియం ఇస్ మా దగ్గర వి ఫోకస్ ఆన్ ద సర్వీస్ పార్ట్. ఒక ఫస్ట్ ఇయర్ పంపించిన తర్వాత అక్కడ మా రోల్ ఎండ్ అవ్వదండి. మేము స్టూడెంట్ సక్సెస్ఫుల్లీ 5 years or 6 years వాళ్ళు కంప్లీట్ అయ్యే వరకు మేము వాళ్ళ ప్రతి ఒక్క ప్రాబ్లమ్ని మేము సాల్వ్ చేస్తాము. వీ హ్యావ్ వేరియస్ మీడియమ్స్, కాల్ ద్వారా మేము ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాము. తర్వాత వాట్సాప్ ఇలాంటి మీడియమ్స్ త్రూ మమ్మల్ని కాంటాక్ట్ చేస్తారు. మా ఓన్ డెడికేటెడ్ టీమ్స్ అక్కడ ఉంటాయన్నమాట. ఇప్పుడు టిబ్లిసీ అనుకోండి, జార్జియాలో ఉంది. ఫిలిప్పీన్స్ మనీలాలో మా డెడికేటెడ్ టీం ఉంటుంది. అలానే కజకిస్తాన్ ఆల్మాటీలో మా డెడికేటెడ్ టీం ఉంటుంది. సో ఫస్ట్ పాయింట్ ఆఫ్
కాంటాక్ట్ మా డెడికేటెడ్ టీమ్ని కాంటాక్ట్ అయ్యి వాళ్ళు అక్కడ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. ఒకవేళ కాకపోతే వాళ్ళు మమ్మల్ని అప్రోచ్ అవుతారు. మేము ఇప్పుడు వరకు మా సక్సెస్ ఏంటంటే వీ హ్యావ్ గివెన్ 100% టు ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్ అండ్ వీ హ్యావ్ ఎన్ష్యూర్డ్ దట్ దెర్ ఈస్ నో ప్రాబ్లమ్ విత్ ద స్టూడెంట్ హూ ఈస్ ప్లానింగ్ ఫర్ MBBS అబ్రాడ్. అదే ఇంకోటి సార్, ఇప్పుడు మన దేశంలో చేసిన దానికి లేకపోతే అబ్రాడ్కి వెళ్ళి చేసిన దానికి ఆప్షన్స్ ఎలా ఉంటాయి? ఎందుకంటే కెరియర్ ఆప్షన్స్ కానీ డిఫరెన్షియేట్ ఏంటి అని చెప్పి కూడా కొంతమందికి ఆలోచన వస్తుంది కదా, దాని గురించి మీరు ఏం చెప్తారు? మేడం, యాజ్ ఐ టోల్డ్ యూ ఎర్లియర్, మనకి మేజర్గా వచ్చేసి ఛాలెంజ్ ఇక్కడ ఎకనామికల్ అంటే మనకి ఛార్జెస్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో మనకి ఫీ స్ట్రక్చర్ వచ్చేసి B కేటగిరీలో తీసుకున్నా సరే, C కేటగిరీలో తీసుకున్నా సరే మనకి 14 lakhs నుంచి చాలా హైగా ఉంటుంది. ఒక 25 lakhs వరకు వెళ్తుంది C కేటగిరీ అయితే. ఇదే 25 lakhsలో మీరు ఎడ్యుకేషన్ని కంప్లీట్ చేయకుండా ఫుడ్, అకామిడేషన్ అన్ని ఫెసిలిటీస్ మీకు వస్తున్నాయి కాబట్టి వీఆర్ ఎంకరేజింగ్ యూ. ఇక్కడ మీరు ఇక్కడ ర్యాంక్ రాలేదు, ఇక్కడ సీట్ రాలేదు అనేసి మీరు డిసప్పాయింట్ అవ్వద్దు. మీకు వేరే ఆప్షన్స్ ఉన్నాయి. మనకి డాక్టర్ అవుదాం అనుకొని మనం డిటర్మైన్ ఉన్నాం అనుకోండి, మనకి ఈ ఆప్షన్స్ని చూస్ చేసుకోవాలి. సో వాట్ వీఆర్ డూయింగ్ ఈస్ వీఆర్ గివింగ్ ఆప్షన్స్ ఆఫ్ డిఫరెంట్ కంట్రీస్. ఆ కంట్రీస్లో మీరు వెళ్ళి హ్యాపీగా చదువుకోవచ్చు. సేమ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉంటుంది, ప్లస్ మీరు సేమ్ క్లినికల్ రొటేషన్స్ ఉంటుంది, ఇంకా కొంచెం అడ్వాన్స్డ్గా ఉంటుందని కూడా చెప్పగలుగుతాను నేను. ఓకే, సో చివరిగా స్టూడెంట్స్కి ఇలా అబ్రాడ్లో MBBS చేయాలనుకునే వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? డెఫినెట్లీ అండి. ఈ ఇంటర్వ్యూ త్రూ నేను ఏం చెప్దాం అనుకుంటున్నా అంటే ప్రతి ఒక్క స్టూడెంట్ మీరు ఒకవేళ మీ డ్రీమ్ ఖచ్చితంగా డాక్టర్ అవ్వాలి అని అనుకుంటే మీరు హ్యాపీగా ఇక్కడ కనిపించే నెంబర్స్ని మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. మేము మీకు కంప్లీట్ కౌన్సిలింగ్, కంప్లీట్గా మీకు ఎడ్యుకేట్ చేస్తాము. తర్వాత మీరు మీ కెరియర్లో సక్సెస్ఫుల్గా అవ్వాలి అని అంటే మీరు చూస్ చేసుకునే యూనివర్సిటీ, చూస్ చేసుకునే కంట్రీ ఏదైతే మీకు సూటబుల్ ఉంటుందో మేము అన్నీ కూడా మీకు డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ ఇస్తాము. మా మేనేజర్స్ అయినా మా కౌన్సిలర్స్ అయినా సరే 24/7 అవైలబుల్ ఉంటారు. మా ఆఫీస్ వచ్చేసి దిల్సుఖ్ నగర్లో ఉందండి. దిల్సుఖ్ నగర్లో మెయిన్ హెడ్ ఆఫీస్ ఉంది. మీరు మమ్మల్ని అప్రోచ్ అవుతే మీకు కంప్లీట్ గైడెన్స్ అట్ సింగిల్ కౌన్సిలింగ్లో మీకు కంప్లీట్గా ఇస్తాం మేము. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ యాపిల్ అకాడమీ గురించి చాలా అంటే స్టూడెంట్స్ని ఎలా గైడ్ చేస్తారు, వాళ్ళకు ఉన్నటువంటి బ్రైట్ ఫ్యూచర్ గురించి చాలా చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, ఇది యాపిల్ అకాడమీ. అంటే నిజంగా MBBS చేయాలనుకునే వాళ్ళకు ఒక కలగా మాత్రమే మిగిలిపోకుండా నిజంగా లాంగ్ టర్మ్ చేసినా కానీ రాకపోతే ఎలా మనం డాక్టర్ అవ్వచ్చు అనే బెస్ట్ ఆప్షన్ యాపిల్ అకాడమీ నుంచి చెప్తారు. సో వాళ్ళు చాలా ఆప్షన్స్ కూడా ఇస్తున్నారు ఎక్కడ చదువుకోవాలి ఏంటి అని. సో ఇది ఇవాళ టార్గెట్ కెరీర్స్. మరొక ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. దిస్ ఇస్ ప్రతిభ సైనింగ్ ఆఫ్.